నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అదానీ శకం మొదలైందా? ఎన్నో ఏళ్లుగా కాచుకు చూస్తున్నటువంటి అటు కేంద్రం అయితేనేంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేంది, ఈరోజు అదానికి ఒక దారి తెరిచిర్రా? దీనికి సంబంధించి మనం గత 2-3 రోజులుగా బాగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతూ ఉంది. ఏదైతే సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి వేలంపాట. దీనిపై మాట్లాడేందుకు మనకు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నర్రా విజయ్ గారు. నగర్ నమస్తే. నమస్కారం. రైట్. మొత్తానికైతే అదాని శకం స్టార్ట్ అయిందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. నిజంగా అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్డీఏ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి కూడా మంత్రి అయినటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కూడా ఏమంటే బొగ్గు గనులకు సంబంధించి ఈరోజు సింగరేణికి వేలంపాటకు పిలుపునివ్వడం ఎట్లా అనిపిస్తున్నాను? ఏం చూడొచ్చు దీన్ని మొత్తం చూస్తే? అనుకున్నట్టే జరుగుతుంది. అంటే అనుకున్నట్టు మా లాంటి వాళ్ళం మేము అనుకున్నట్టు ఊహించినట్టు జరుగుతుంది. ఇన్నాళ్ళు తెలంగాణకు సంబంధించి తెలంగాణలో వేరే వాడు నార్త్ ఇండియా కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఏలు పెట్టనీయలే. తెలంగాణ అస్తిత్వంలో తెలంగాణ వచ్చిన ఉద్యమ స్పిరిట్ తోటి అప్పుడున్న ప్రభుత్వం కాపాడింది. తెలంగాణ గనులను, తెలంగాణ సహజ వనరులను, తెలంగాణ సింగరేణిని, తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల సహజ వనరులను ఉంటే గవర్నమెంట్ విద్యుత్ కానించి గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలి, మొత్తం ప్రైవేటీకరణ చేయొద్దు అనే ఒక స్పిరిట్ తోటి, ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, అది ప్రజల చేతుల్లోనే ఉండాలి, ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి అనే ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ తోటి ఆ పని చేసింది ఆ ప్రభుత్వం. ఆ పని చేసింది. వేలంపాటకు కేంద్రం ఒత్తిడి చేసినా, ఇంకేది చేసినా ఆపగలిగింది. ఒక్కసారి అధికారం మార్పిడి జరిగింది. మొత్తం తెలంగాణ కార్పొరేట్ శక్తులకు, ముఖ్యంగా అదానీ చేతులకి ఇన్నాళ్ళు ఆపింది. అదే గుజరాత్ మాఫియా ఒకటి ఇక్కడికి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ అనే వ్యక్తి అడ్డుపడ్డాడు. మనం అవునన్నా కాదన్నా కేసీఆర్ ఇస్ తెలంగాణ, తెలంగాణ ఇస్ కేసీఆర్, ఆయన అడ్డుపడ్డాడు అంతే. అలా రానియలే. వాళ్ళు అడ్డుపడ్డందుకే రకరకాల కుట్రలు చేసి, అది చేసి, మాయమాటలు చెప్పో ఇంకేది చెప్పో మనం అన్ని రకాల మీడియా ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ప్రజల్లో రకమైనటువంటి అభిప్రాయం క్రియేట్ చేయడం కావచ్చు, ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒకే రకమైన విధానాలు ఉన్నాయి. ఇటువంటి సహజ వనరులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకే రకమైన విధానాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో అదాన్ని తిడతారు, కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా డోర్లు ఓపెన్ చేసినట్టే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న సహజ వనరులు ఇట్లా ఉన్నాయి. వీటన్నింటినీ ఏ రకంగా మేము తీసుకోవాలి, ఈ ఆర్థిక శక్తి మీద మేము ఆధిపత్యం చెలాయించాలనే దాంతో ఆ వ్యూహంలో భాగంగానే కిషన్ రెడ్డికి బొగ్గు అండ్ గనులు, ఒక బొగ్గు కాదు కిషన్ రెడ్డికి ఇచ్చింది, మొత్తం బొగ్గు అండ్ గనులు. ఇక్కడ గనులు ప్రధానంగా ఖనిజ ఉన్నటువంటి సహజ వనరు ఉన్నటువంటి వివిధ రకాల ఉన్న బాక్సైట్, ఇనుప ఖనిజము, ఇతర యురేనియం, మ్యాంగనీస్, ఇటువంటి ఉన్నటువంటి వాటిని వేలం వేయాలి. ఇప్పుడు వేలం వేస్తామని చెప్పారు. 30వ తారీఖు వరకు ఏందో చెప్పండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కూడా ఇన్ని రోజులు ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఉన్నటువంటి కేంద్రం వేలం విషయంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి విధానం సరిగ్గా లేదు, మేము అయిన ప్రైవేటీకరణ మొత్తం ఒకేసారి ఒక సంస్థ వచ్చి దోసుకపోతుంటే చూస్తూ ఉండలేమనేటువంటి దాంతో ప్రభుత్వం ఆపింది. ఆ విధానం బాగాలేదనే. ఇప్పుడు షరతులు నువ్వు ఇస్తావా, 30వ తారీఖు లోపు చెప్పు, లేకపోతే మేము వేలం వేసేస్తాం అని చెప్తే, ఎట్లాగూ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చెప్పలేదు ఇప్పుడు 30వ తారీఖు వరకు కూడా ఏమైనా చెప్తుందా అని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళకేందంటే మాకు ఏమన్నా ఇందులో ఏమైనా వస్తాయి, ఆదాయం వస్తుందా, మాకు వేరే కమిషన్లు వస్తాయి, వేరే తిరిగి ఏం వస్తాయి, అదానితో అదానీని స్విట్జర్లాండ్ లో దావోస్ కలిసినప్పుడే దీనికి పునాది పడ్డది. అందులో భాగంగా అదాని తనకు కావాల్సినటువంటి వ్యక్తులకే గనుల శాఖ ఇప్పించుకోవడం, తెలంగాణ వ్యక్తి ముందు పెట్టే తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టినాయని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఎందుకు రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరుల మీద పెత్తనం ఏంది? ఇప్పుడు యురేనియం మీద ఆగింది ఇన్ని రోజులు. ఇప్పుడు సాగర్ కు డ్యామేజ్ ఉందని వాళ్ళు ప్రయోగాలు చేసినా, ఏది చేసినా ఆపుతామన్నారు, ఆపేశారు. ఉద్యమే జరిగింది నల్లమలకు సంబంధించినటువంటిది, అదే ఇనుప ఖనిజానికి సంబంధించినటువంటిది. మాకు ఇనుప బయారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి, మాకు ఇక్కడనే ఇవ్వాలనేటువంటిది పోరాటం చేసినటువంటిది. ఇక్కడ లేదు. వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సహజ గనులను మొత్తం దోసుకపోవటానికే ఈ పెద్ద కుట్ర. ఎందుకంటే దేశంలో అదానికి పోర్టులు, ఎయిర్పోర్ట్లు, గనులు, బొగ్గు
బొగ్గు ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో అదానికి ఎంత లాభం జరిగింది చూడండి. అవును కంపల్సరిగా థర్మల్ విద్యుత్కి విదేశీ బొగ్గు వాడాలని షరతు ఎందుకు పెట్టిందండి కేంద్ర ప్రభుత్వం? షరతు పెట్టడంతో మొత్తం ఆస్ట్రేలియాలో బొగ్గు గనులన్నీ ఆయనకే ఉండే, అది ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి అదే. ఇప్పుడు మన తెలంగాణలో ఇది మనం అత్యంత తెలంగాణ సమాజము తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సింది. వచ్చిన తెలంగాణ మన సహజ వనరులు ఇప్పటి వరకు కుప్పబోసినట్టున్నాయి, ఎవడు ఏలు పెట్టలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏలు పెట్టి మొత్తం దోసుకుపోయే కుట్రకు తెరలేపుతున్నాయి. మన దీన్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతం అయితే తప్ప మన సహజ వనరులు మనకు దక్కవు. లేకపోతే ఏంది, పక్కకు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారు, చంద్రబాబు నాయుడు సహకరి ప్లస్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఉండేటువంటి గవర్నమెంట్ ఉంది, ప్లస్ అదానికి సపోర్ట్ గా ఉండేటువంటి ఉంది, ప్లస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి బడేబాయ్ చోటేబాయ్ అనుకుంటున్నాడు. రాహుల్ గాంధీ అదానిని తిడుతుంటాడు, ఇక్కడ అదానిని సమర్థిస్తాడు. ఇవన్నీ మన తెలంగాణకు ఒక ఆర్థిక దోపిడీకి కావలసినటువంటి మార్గాలు వాళ్ళు ఇన్ని రోజులు 10 ఏళ్ల నుంచి ఇక్కడ వేలు పెట్టనీయలే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మారేసరికి క్రమక్రమంగా వాళ్ళు మొత్తం సహజ వనరులను జాతీయ సంస్థలు ప్రైవేట్ సంస్థలు వచ్చి దోసుకోపోవటానికి సిద్ధమయ్యారు అనేది వాస్తవం కాబోతుంది. ఇవాళ గనుల చూసేసాం, షరతులు కంపల్సరీ 30వ తారీఖు చెప్పాలని షరతు పెట్టిందంటే 15 రోజులలో చెప్పాలి. ప్రభుత్వం ఏం చెప్పలేదు. అదేవిధంగా ఎన్టీపీసీ విద్యుత్కు సంబంధించి కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఎన్టీపీసీ విద్యుత్తు విభజన చట్ట ప్రకారం మనకు రావాల్సినటువంటిది ప్రభుత్వం ఏం చెప్పలేకపోతుంది. కొనుక్కోవచ్చు సార్, బయట కొనుక్కోవచ్చు, ఇంకో తీరుగా అలాది ఎక్కువ రేట్ ఉంది అని కథలు చెప్పి అది కూడా ఎన్టీపీసీ విద్యుత్ మనకు రావాల్సింది కూడా అది కూడా ఓపెన్ మార్కెట్లోకి పోయే విధంగానే ఇంతవరకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. ప్రభుత్వానికి ఆ విద్యుత్ అధికారులు ఏం చెప్పారు, సార్ మనకు 2500 లేకున్నా ఏం లేదు, వాళ్ళది ఎక్కువ రేట్ ఉంటుంది, 9 రూపాయలు 10 రూపాయలు ఏదో చెప్పి ఆ విద్యుత్ మనకు రాకుండా అవసరం ఉంటే ఓపెన్ మార్కెట్లో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుక్కోవచ్చు అని కూడా ఓ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రకంగా తెలంగాణ వనరుల దోపిడీకి పునాది ఎప్పుడో పడ్డది, ప్రభుత్వం మారేసరికి గేట్లు తెరిచేసారు, ఇక తవ్వుకోవడమే పని కాల పని, అట్లా ఆ రకంగా చేస్తారు. అదే అన్న, ఇప్పుడు విద్యుత్ కోసం మనం విద్యుత్కు సంబంధించిన టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు ఈరోజు ట్రెండ్ ఏంటంటే కేసీఆర్ గారు ఏదైతే కమిషన్ ఈ విద్యుత్ సంక్షోభానికి సంబంధించి విద్యుత్ ఏదైతే కొనుగోలుకు సంబంధించి చేసినటువంటి కమిషన్కి రాసిన లేఖ 12 పేజీల లేఖ అనేది ఈరోజు బాగా చాలా మందికి ఒక ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఒక కమిషన్ వేసినటువంటి వ్యక్తి, ఒక జడ్జి స్థాయి వ్యక్తి అసలు ఏం మాటలు వినకుండా, లేకపోతే ఏదైతే ఎవరి మీద ఎలిగేషన్ చేస్తున్నారో ఆయన వివరణ వినకుండా ఒక విలేకరుల ప్రెస్ మీట్ పెట్టిన మాట వాస్తవం, ఆయన చాలా ఎలిగేషన్ చేసిన మాట కూడా వాస్తవం. దానికి సంబంధించి ఈరోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే కౌంటర్కి సంబంధించిన లేఖ బాగా వైరల్ అవుతుందన్న. అంటే ఎందుకు అసలు, అంటే ఏం జరుగుతున్నది ఆ కమిషన్లో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరిగి ఉండొచ్చు? ఈరోజు కేసీఆర్ గారే అసలు నువ్వే తప్పుకోవాలి కమిషన్ నుంచి అనాల్సిన అవసరం ఏమొచ్చిందంట? విద్యుత్ కొనుగోలు వేసినటువంటి కమిషన్ సంయమనం పాటించకుండా తొందరపడ్డాడు. అవును, నరసింహారెడ్డి గారు జడ్జిగా ఉన్నప్పటికీ ఆయన పర్సనల్ గా తీసుకొని పర్సనల్ గా కక్ష పెట్టుకున్నట్టు మాట్లాడడం జనరల్ గా మనం జర్నలిస్టులను చూస్తున్నటువంటి ఆయన ఫస్ట్ చిట్ చాట్ చేస్తా అంటే పోయి ఉంటే చిట్ చాట్ లేదు ఏం లేదా, మైకులు దేరి పొలిటికల్ లీడర్ మాట్లాడు, మైకులు తెచ్చి ముందర పెట్టి ఇక చిట్ చాట్ ఏందే అంటుండు. ఇట్లాంటి పరిస్థితి ఒక ఎంక్వైరీ కమిషన్ జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా చిట్ చాట్ కాకుండా చిట్ చాట్ చేసి అయినా లీకులు ఇయడమే తప్పు. చిట్ చాట్ చేసి నువ్వు మైకులు ముందులో పెట్టి ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి ఎంతసేపటికి తెలిసిపోతుంది కదా. ఒక జడ్జి లాగా ఉండాల్సినటువంటిది విచారణ కమిషన్ లాగా ఉండి అందరి విన్న తర్వాత ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి, ముందే జడ్జిమెంట్ ఇచ్చే మాట్లాడడం, కేసీఆర్ మీద విమర్శలు చేసినట్టు మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం మీన్స్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు, బీజేపీ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు అనుగుణంగానే ఇది కనిపిస్తుంది. వివరణ ఇవ్వకుండా అంతే కదా. ఈ ఒక సీఎం స్థాయి, సీఎం 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి మీద ఆరోపణ వచ్చినప్పుడు చిన్న కామెంట్స్, చిల్లర కామెంట్స్ చేసినట్టు ఒక కమిషన్ చైర్మన్ కూడా, కమిషన్ చైర్మన్ స్థాయి రోజు ఒక పొలిటీషియన్ చేసినటువంటి ఒక మామూలు కార్పొరేట్ చైర్మన్ చేసినట్టుగా మాట్లాడారు. చేసినప్పుడు అటువంటిప్పుడు అవతల వైపు నుంచి మాజీ ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సహజసిద్ధంగా అనుమానిస్తారు. న్యాచురల్ అనుమానం కాదు, ఒక విచారణ
ఒక మామూలు వ్యక్తిలా పోలీసు హోంగార్డ్ లాగా మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదు కదా. రాజ్యాంగబద్ధంగా సీఎంగా ఉన్నటువంటి మాజీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని విచారణ చేసేటప్పుడు బ్యాలెన్స్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బ్యాలెన్స్ అనేది కోల్పోయిన తర్వాత ఎందుకు వచ్చి విచారణ ముందుకు ఆ అర్హత కోల్పోయింది. వాస్తవం అది. ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ గా నువ్వు అర్హత కోల్పోయినట్టే. తీర్పిచ్చినట్టు మాట్లాడితే అర్హత కోల్పోయినట్టే అవుతుంది. ఆ అర్హత కోల్పోయారు. ఆయన పర్సనల్ ఇంకేం పని ఉన్నాయో మనసులలో వేరే అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఏదైనా సహకరించలేదా ఏందా మనసులో పెట్టుకొని మాట్లాడినట్టే ఉంది. ఆ రకమైన ఇప్పుడు ముందే ప్రియాక్యుపైడ్గా రండి ఎవరైనా ఎంతమంది కమిషనర్లు చూసినాం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు. చిట్ చాట్ చేద్దామని పిలిచినావు. చిట్ చాట్ పోతే చిట్ చాట్ ఎందుకే మైకులు తీసుకురారు ముందర పెట్టి. కమిషన్ స్థాయి వ్యక్తి వాళ్ళు ఒక విచారణ జరపాలా, దాని మీద ఒక నివేదిక తయారు చేయాలా, నివేదిక తయారు చేసిన తర్వాత సంబంధిత శాఖకి పెట్టాల్సిన చర్చని ప్రధానమైంది ఛత్తీస్గఢ్ నుంచి కొన్నది. అవును, కొన్నటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అప్పుడున్న అధినేతను కూడా విచారణ చేయాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా అక్కడ. అప్పుడు బీజేపీ రమణ్ సింగ్ ఉన్నప్పుడు ఆ రమణ్ సింగ్ ను కూడా పిలిచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా అక్కడ ప్రభుత్వ అధికారులను పిలిచి చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేసినాక నీకేమనిపించిందో అది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ ఏ తెలియకుందే ఈయన సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ మీద ఎవరో ఇద్దరు వచ్చి చెప్పగానే ఆ విషయాలని మీడియాకి చెప్పేసి నేను ఈ మైండ్ సెట్ తోటి ఉన్నా అనేది ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడడం అంటే అది నువ్వు కమిషన్ ఒక విచారణ కమిషనర్ గా లేదు. పర్సనల్ ఖర్చు పెట్టుకొని కేసీఆర్ ని ఎట్లాగో తిట్టాలి, కేసీఆర్ ప్రభుత్వాన్ని అంత ఉన్నటువంటి వాళ్ళని ఇరికించాలి అనే ధోరణే కనిపించింది తప్ప ఒక న్యాచురల్ జస్టిస్ గా న్యాచురల్ గా విచారణ అయినట్టయితే కనిపించలేదు. అది కమిషన్ కు సంబంధించినటువంటి అట్లా వ్యవహరించాల్సినటువంటి విధానం కాకుండే. అయినా ఇప్పుడు చెప్పిన దాంట్లో విద్యుత్ కొనుగోలు వాస్తవానికి కూడా ఏంది, అది గవర్నమెంటే ఇది గవర్నమెంటే. ప్లస్ యాదాద్రి పవర్ ప్లాంట్ ఇది ఇచ్చింది బిహెచ్ఎల్ గవర్నమెంటే. ఇవన్నీ గవర్నమెంట్ సంస్థల మధ్యలో జరిగినటువంటి వ్యవహారం. గవర్నమెంట్ సంస్థలు ఇప్పుడు లంచం ఇచ్చి ఇప్పుడు ఏంది ఆరోపణ ఏంది, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లంచం ఇచ్చిండా, మరి అక్కడ ప్రభుత్వం తీసుకున్నారా, తీసుకుని ఇల్లు కూడా తప్పే అవుతుంది కదా, తెలుసాలే ముందు యూనిట్ రాష్ట్రానికంటే ఎక్కువ ఏమన్నా తీసుకుందా. ఇవన్నీ ఏంది, ఇవన్నీ విచారణ చేసి తేల్చినాక అప్పుడు రిపోర్ట్ ఇచ్చితే ఉంటది. ముందే ఏం లేదు, ఒకటి వైపు నుంచి వన్ సైడే విన్నట్టు విని వన్ సైడే ఉండి ఇదంతా ఏంటంటే ప్లస్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాల్సి వస్తుంది. నరసింహారెడ్డికి సంబంధించి తెలంగాణ ఎందుకు కక్ష ఉన్నదో తెలియదు. భూమికి సంబంధించిన కొన్ని ఆరోపణలు వచ్చినాయి అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నటువంటిది. అట్లాంటిది ఏదైనా దానికి సంబంధించి మనకు పూర్తిగా తెలియదు. అట్లాంటిది ఏమైనా మనసులో పెట్టుకోనా ప్లస్ సిద్ధాంతపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఈయన బ్యాక్గ్రౌండ్ కొంచెం బీజేపీకి అనుకూలంగా ఉంటారు. అందుకే ఫస్ట్ రియాక్షన్ బీజేపీ వైపు నుంచి వచ్చింది, అధికార పార్టీ కాంగ్రెస్ వైపు నుంచి రాలేదు. బండి సంజయ్ నుంచి రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే కొంచెం ఆ భావజాలం ఉంటది అనేది ఒక ప్రచారం ఉన్నది. అటువంటి నేపథ్యంలో ఇట్లాంటి విచారణ ముందు మాట్లాడితే ఇవన్నీ అనుమానాలు వస్తాయి. అనుమానాలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఉన్నటువంటి అదే క్వశ్చన్ చేస్తారు, మీరు ముందే ఇట్లా మాట్లాడినందుకు విచారణ అర్హత కోల్పోయారు, ముందు మీరు తప్పుకోండి, ఇంకెవరైనా మా న్యూట్రల్ ఉన్న వాళ్ళు వస్తారా అనే అర్థం ఉన్నది. అది అట్లా ఆ రకంగా ఒక విచారణ కమిషన్ వ్యవహరించాల్సిన పద్ధతిగా వ్యవహరించలేదు నరసింహారెడ్డి గారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఈ మాట మాట్లాడుతున్నారు, కానీ ఇదే విషయంలో నేను 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో అంటే ఒక కమిషన్ని అవమానిస్తావా, కమిషన్ పిలిస్తేనే పోవా, ఒక థంబ్ లైన్స్ పెట్టేసి, లేకపోతే అసలు అంటే కేసీఆర్కు కనీసం ఇంకా కూడా అది కూడా ఉంటుందా, ఒక కమిషన్ పిలిస్తే ఆయన లేక ఎదురురేఖ రాస్తారా అని చెప్పేసి సిల్లి థంబ్ లైన్ పెట్టేసి ఈరోజు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. పిలవలే కమిషన్ ఎంత తప్ప అంటే కమిషన్ ఆయన ఇంకా మాజీ సీఎం గారిని పిలవలేదు, సమాధానం అడిగింది. అదే దీనికి వీళ్ళు చెప్పేది సోషల్ మీడియాలో రాలేదని ప్రచారం అంటే అదే శుద్ధాబద్ధం, వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారమే తప్ప అంతే. లెటర్ పెట్టిర్రు దీనికి ఆన్సర్ ఇవ్వండి అని, మన ఇచ్చినటువంటి లెటర్లో కేసీఆర్ గారు అంత వివరణ ఇచ్చుకుంటేనే ఈ మొత్తం సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వివరించుకుంటూనే నరసింహారెడ్డి గారు వివరించినటువంటి తీరును తప్పుబట్టి మీరు విచారణ అర్హత కోల్పోయారు అనే విషయాన్ని స్పష్టం చేశారు. అది వాస్తవం కనిపిస్తుంది కూడా. ముందే
ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా మీడియా ముందు మాట్లాడకుండా మామూలుగా లెటర్ రాస్తే వచ్చే సమాధానం వేరు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసరికి అయిపోయాయి అక్కడ. మీ ఇంటెన్షనే స్పష్టమైన తర్వాత అవతల వాళ్ళు వచ్చి ఏం చేస్తారు మీరు అందుకనే ఇప్పటికైనా ఏం తెలుస్తుందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కదా. మొత్తం ప్రభుత్వం వ్యవహారాల మధ్యలో నడిచినటువంటి వ్యవహారం. ఇంకొకరు డిస్కమ్ అక్కడున్న డిస్కమ్లు కూడా ప్రైవేట్ డిస్కమ్లు ఏం కాదు కదా. ఛత్తీస్గఢ్ లో ఉన్న డిస్కమ్లు కూడా ప్రైవేట్ డిస్కమ్లు ఏం కాదు, గవర్నమెంట్ డిస్కమ్లే. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ మధ్యలో జరిగినటువంటి వ్యవహారం. అది ఏమన్నా తెలిస్తే ఇప్పుడు ఇంకా అనుమానమే ఈ విచారణ సరిగ్గా జరుగుతుందా అనే విషయం అయితే నమ్మకం నాకు కూడా లేదు. వన్ సైడ్ గా ఉన్నటువంటి నేపథ్యం సంక్షోభం ఎంతుండే అండి, విద్యుత్ సంక్షోభం. అప్పుడు అరే మన 2010 హైదరాబాద్ లో 6 గంటలు కోత ఉండేది. 6 గంటలు కరెంట్ కోత ఉన్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ లో 2014 తెలంగాణ ఏర్పడినటువంటి కోతలు. అప్పటికే ఆంధ్ర మీడియా ఏం చేసిందంటే ఆ 2-3 నెలలు 6 గంటలు వచ్చి ప్లస్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ విభజన అయిపోయిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కూడా సరఫరా కట్ చేసేసరికి ఆ 6 గంటల కోత 7 గంటలు అయింది, 8 గంటలు. ఒక 2-3 రోజులు అయితే అసలు చాలా హైదరాబాద్ లో చాలా ఘోరమైన పరిస్థితి ఉండే. 10 గంటలు కూడా ఒక్కొక్కసారి జరిగింది. అప్పటికే మీడియా వాళ్ళు ఏం రాస్తుండేది, ఆంధ్ర మీడియా మొత్తం వచ్చిన తెలంగాణకి చీకటేనానే, వచ్చిన తెలంగాణ చీకటేనానే అనగానే అపోజిషన్ వాళ్ళు అందుకోవడం, తెలంగాణ వచ్చే వెలుగులేమే, తెలంగాణ వచ్చే కరెంట్ పోయా, తెలంగాణ వచ్చే కరెంట్ పోయా అని రోజు అదే డిస్కషన్స్, దాని మీదనే చర్చలు, బ్యానర్లు. అప్పటికే మీకు పరిపాలించుకోరాదు తెలంగాణ వాళ్ళు ఒక ఛానల్లో విపరీతమైన అర్థాలు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాన్ని కూడా మొత్తం ఘోరమైన అవమానించుడు అప్పటికే జరిగిపోతుంది. ఇంత 2-3 నెలలనే మొత్తం ఇక తెలంగాణ ముష్క రాగా అయిపోయింది అనే కాడికి వాతావరణం ఆ వాతావరణం తీసుకొచ్చారు. ఇక తెలంగాణకి అనుమానం వచ్చే కాడికి వచ్చి వేస్ట్ అయింది కదా తెలంగాణ వచ్చి వేస్ట్ అయినా మన కరెంట్ వస్తుంది అన్నట్టుగా సార్ ఆగమవుతారు తెలంగాణ సమాజము. ఎందుకంటే మీడియా కావచ్చు ఏదైనా అప్పుడు ఆంధ్ర ఆధిపత్యంలో ఉన్నది, ఇప్పటికి కూడా ఆధిపత్యంలో ఉన్నటువంటి నేపథ్యం. ఆధిపత్యాన్ని పెట్టుకునే మన తెలంగాణ సమాజం కన్ఫ్యూజ్ అయిపోయింది. తెలంగాణ సమాజం ఊకనే కన్ఫ్యూజ్ అయిపోయి ఆ నెలకే చూడండి తెలంగాణ వచ్చి 2 నెలలకే కరెంటు ఇబ్బంది అవుతుంటే ఇక అయిపోయి తెలంగాణ వచ్చి వేస్ట్ అంటే అవునరా అని డప్పు కొట్టేటట్టు తయారైనటువంటి పరిస్థితులు. ఇమ్మీడియట్ గా అప్పుడు ఛత్తీస్గఢ్ తోటి ఆ ఒప్పందం కొనుక్కొని ఎమ్మటే ఒక 6 నెలల ముందు హైదరాబాద్ లో గృహ అవసరాలకు మంచి కరెంట్ వచ్చేసరికి అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ప్రైవేటీకరణ చేయడానికి కూడా అప్పుడు మనకు దగ్గర మనం ఇంకా రిపోర్టింగ్ ఉన్నాం, జర్నలిస్ట్ గా చూస్తున్నటువంటిది ఉన్నటువంటి ప్రభుత్వము ఒప్పుకోలే ప్రైవేటీకరణ చేయడానికి. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి కడతా అంటే బిహెచ్ఈఎల్ కాకుండా రిలయన్స్ వాళ్ళకు ఇతర వాళ్ళకు ఇవన్నీ ఇస్తే ఈజీగా తొందరగా కట్టిస్తారని వాళ్ళకు ఈ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే తెలంగాణ కరెంటు సస్టైనబుల్ పబ్లిక్ కాదనే ఇంటెన్షన్ తోటే పవర్ సెక్టార్ అనేది ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి అనే ఒక ప్రధానమైన విధాన నిర్ణయం అప్పుడున్న ప్రభుత్వం తీసుకుంది. కేసీఆర్ దానివల్లనే ఉపయోగం అయింది కదా. దానివల్ల ఉపయోగం అది వదిలిపెట్టి ఇవన్నీ విచారణ కమిషన్ అంటే దాన్ని మొత్తం డైవర్ట్ చేసే విధంగా ఒక ప్రీఆక్యుపైడ్ మైండ్ తోటి కమిషన్ చైర్మన్ అట్లా వ్యవహరించడం చాలా శోచనీయమైనది. ఇది అభ్యంతరకరమైనటువంటి అంశమే. కేసీఆర్ గారు అనే దాంట్లో దానికి విచారణ అర్హత ఏముంటది ఆ రకంగా ఉన్నటువంటి దాంట్లో. అందుకని విద్యుత్ కొనుగోలు నిజంగా విచారణ జరిగేది ఉంటే మళ్ళీ ఇంకో నిజంగా విచారణ జరుగుతుంది. ఈ రోజు నిజంగా 10 సంవత్సరాల పాటు కరెంటుకి అయితే ఎట్లాంటి బాధ లేకుండా తెలంగాణ రాష్ట్రం వెలుగులు జిమ్మిన మాట అయితే వాస్తవం. సరే దానికి ఏం జరుగుతుందో ఏందనేది మనం పక్కన పెట్టుకుంటే చూద్దాం. ఈ రోజు ఇప్పుడున్న ఏదైతే గత ప్రభుత్వం మీద వీళ్ళు వేసినటువంటి ఏదైతే కమిషనో లేకపోతే విచారణకు సంబంధించో కరెంటు అవసరాలు అయితే తప్పదు కదా, బయట నుంచి మనం తీసుకోవాల్సిందే కదా. మన రేపు వాళ్ళు కూడా చేసేది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో కొంత ఒక మినిమం తీసుకోవాలని కరెంటు రాష్ట్ర అవసరాలకు సంబంధించి ఇండస్ట్రీలకు ఇవ్వాల్సిందే, గృహోపకరణ కోసం ఇవ్వాల్సిందే, వ్యవసాయానికి కరెంట్ ఇవ్వాల్సిందే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్యాడీ అంత పెరిగింది, ఆ తర్వాత కొంచెం బోర్లు వేసుకున్నారు వ్యవసాయదారులంతా కూడా, లేకపోతే రైతులు కొంచెం నీళ్ళ మీద కొంచెం ఇబ్బంది లేకుండా ఉన్నారు. మొన్న గతంలో జరిగిన దానికి ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో నేనేమంటున్నా అంటే ఈరోజు ఇప్పుడు ఛత్తీస్గఢ్ మీద కమిషన్ వేసి ఎక్కువ కొన్నారని చెప్పేసి మరి వీళ్ళు కూడా కొనుగోలు చేయాలి కదా, మరి దాన్ని ఎట్లా చేస్తారు చెప్పాలి. వీళ్ళు కొనుగోలు చేస్తున్నారా లేదా, ఎంత కొనుగోలు చేస్తున్నారు, పాత పీపీఎల్ అని ఏమన్నా సవరిస్తున్నారా, మరి మేము ఇంత రేట్ ఎక్కువ ఉందా, మేము కొనమా పక్క రాష్ట్రం తెలిసిపోతుంది. కర్ణాటక తమిళనాడు కొన్నదానికి మనం కొన్న తక్కువ రేట్కే కొన్నాం కదా, తెలిసిపోతూనే ఉన్నది. కొన్ని సందర్భాల్లో 20 రూపాయలు పెట్టి కూడా కొన్నది పీక్ అవర్లు ఉన్నటువంటి అది ఎవరు జూన్ ఆగస్టు ఆ టైంలో కరువు ఉన్నటువంటి సమయంలో కొంటారు. అది ఓపెన్
ఆడిటింగ్ జరుగుతుంది, ఎంత కొన్నారు ఏంటి అనేది మొత్తం ఆడిటింగ్ ఉంటుంది, అవును. అది చేస్తారు, తేల్చవచ్చు. ప్లస్ ఇప్పుడు మనకు ప్రొడక్షన్ అవకాశం ఉంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అవును. కావచ్చు, అదేవిధంగా మనుగురు ఈ కొత్తగూడెం కొత్తగూడెం. ఇవన్నీ ఫినిష్ చేసుకుంటే మనకి 20,000కు పైగా మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం మనకు ఉన్నది. ఓ, అవును. 7,000 ఉండే అవును. తెలంగాణ వచ్చిన కొత్తలా. ఆ 7,000 నుంచి ఇప్పుడు పెరిగింది కదా. అప్పుడు పీపీఎల్కి సంబంధించినటువంటిది ఏదైనా తక్కువ చేసుకుంటే తక్కువ చేసుకోవచ్చు, సవరించుకునేది ఉంటే ప్లస్ వేరే తిరగనైనా మనం ఈ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసుకొని మనకు అవసరం. ఇంకా అయినా విద్యుత్ డిమాండ్ రోజు రోజు పెరుగుతుంది అవును. తెలంగాణలో. నువ్వు పెరుగుతలేదంటే నీ అభివృద్ధి అయిపోయినట్టే. అవును. నువ్వు సరిపోద్ది నీకు పరిశ్రమలకు కావాల్సినటువంటి విద్యుత్ వినియోగం పెరగలేదనుకో, నీకు పరిశ్రమలు వస్తలేవని అర్థం. అవును. నీకు పరిశ్రమలకు సంబంధించి వ్యవసాయ విద్యుత్ తగ్గిందంటే వ్యవసాయ ప్రొడక్షన్ తగ్గిపోతుందని అర్థం. విద్యుత్ తగ్గితే విద్యుత్ తగ్గితే ప్రతి దాని మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఆ పనే చేస్తుర్రా ఇవన్నీ విద్యుత్ ఇచ్చేది. ఇళ్ళకి అయితే చూస్తున్నాం, ఇప్పుడైతే ఇళ్ళల్లో కూడా రోజు ఎన్నిసార్లు కరెంట్ పోతుందో వస్తుందో అందరు మనం అనుభవంలో చూస్తూనే ఉన్నాం. అప్పటికిప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. మరి ఎట్లా ఏం చేస్తారు? తెలంగాణకు సంబంధించిన పవర్ ఈ రకమైనటువంటి ఉంటే ఉత్పత్తికి సంబంధించిన యాదాద్రిది ఫినిష్ చేయలేకపోతారు. దాదాపు 70-80% పూర్తయినది, మిగతాయి కూడా ఫినిష్ చేయలేకపోతున్నట్టు. ఇంకా తెలుసా, గతంలో కొట్లాట అయింది యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో. కేంద్ర బిహెచ్ఈఎల్కి సంబంధించి బిహెచ్ఈఎల్నే భారీ పరిశ్రమలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బిహెచ్ఈఎల్ వాళ్ళకి కావాల్సిన లోన్ ఇవ్వడం కోసం, ఎందుకు యాదాద్రి పవర్ ప్లాంట్కి కావాల్సిన అన్ని ఇవ్వడానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఏం చేసిందంటే లోన్ అడ్డుపెట్టింది ఫైనాన్స్ కి సంబంధించి. ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లోనే మీరేంది ఇది ఒక గవర్నమెంట్ సంస్థకు లోన్ ఎందుకు ఆపేస్తున్నారు అని చెప్పి పరిశ్రమ, ఎందుకంటే బిహెచ్ఎల్ పరిశ్రమల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. పరిశ్రమల శాఖ మంత్రి ఒక పరిశ్రమకు ఇంత మంచి ఆర్డర్ వస్తే ఈ ఆర్డర్ కావాల్సినటువంటి లోన్ ఫెసిలిటీ ఇది కావాల్సి ఎందుకు అడ్డుపడుతున్నారు, అన్ని కొర్రీలు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్కి సంబంధించినటువంటి అధికారులను వాళ్ళ మీద సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం వార్తాపత్రికల్లో చూసాం. అంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే ఒక బిహెచ్ఈఎల్కి ఈ రకంగా చేసుడు ఏందా అని చెప్పి వాళ్ళు ఇంటర్నల్గానే తగాదాలైనటువంటి సందర్భం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, 2 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల మధ్యలో తగాదా అయింది దీని విషయంలో. అట్లాంటి పరిస్థితి ఉంటే ఈ రకమైన ఒక నవరత్న కంపెనీ బిహెచ్ఈఎల్కు పెడుతున్నటువంటిది చూస్తే ఇప్పుడు చూస్తాము, వాస్తవాలు ఏందో చూస్తాము అని నరసింహారెడ్డి గారు మళ్ళీ నిన్న అన్నారు. ఎంత చూస్తా అన్న అనుమానం అయిపోయాయి. ఉద్దేశపూర్వకంగానే మీ విచారణే ఉద్దేశపూర్వకంగా 1, 2 ఆయన బ్యాక్గ్రౌండ్ సిద్ధాంత బ్యాక్గ్రౌండ్, ఒకటి పర్సనల్ గ్రడ్జ్ ఏమన్నా పెట్టుకుంటా ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ప్లస్ ఇప్పుడు అంత సిద్ధాంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి మధ్య అంత రైవల్టీ జరుగుతుంటే ఒక భావజాలంతో ఒక సిద్ధాంతమైనటువంటి బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కమిషన్ చైర్మన్ ఎందుకు వేసిండు ఈ ప్రభుత్వం అనేది కూడా వస్తుంది. ఇవన్నీ చర్చకు వస్తాయి. ఇవన్నీ ఒకసారి చిట్చాట్లేదేం లేదు, మైకులు పెట్టి ముందర పెట్టరా అన్న తర్వాత మైకులు ముందర పెట్టి అంటే ఇవన్నీ చర్చకు వస్తాయి. నేను ఒక చట్టసభలో పెట్టాల్సినటువంటి ఒక నివేదికని, ఒక విచారణని నువ్వే చెప్తున్నావు అంటే ఇక జనానికి ఏం చెప్పాలంటే, అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి అంటే ఇక ఒక వేరే ప్రాస్పెక్టివ్, ఇక మీకు ఎట్టు పెడతారో మేము ఇదే ఉపయోగపడుతున్నాం అని చెప్పి ముందే చెప్పి అది పక్కన పెట్టేద్దాం. మనం మొత్తం అయిపోయింది. దానికి సంబంధించిన దాంట్లో లేఖలు మాత్రం ఆయన కుండ బదలు కొట్టిండు. దానికి సంబంధించిన అంతర్మదనంలో పడింది ఇవాళ ఏది ప్రభుత్వం అనే దాని మీద. ఆ లేఖ చాలా ఇంపాక్ట్, మామూలు ఇంపాక్ట్ పరిస్థితి తెలంగాణ విద్యుత్ పరిస్థితి ఆవిష్కరించడం జరిగింది. రైట్. ఇప్పుడు ఇదే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, అసలు కేసీఆర్ వాస్తు దోషం వల్ల ఇలా సెక్రటేరియట్ గులగొట్టేసిండు, ఇలా ఆయనకున్న ఇది నమ్మకాల వల్ల ఈరోజు వేరు వేరే పక్కన వాస్తు ప్రకారం కట్టుకోబోతున్నాడు అనుకుని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం, ఇదే మేధావులు, ఇదే యూట్యూబ్ జర్నలిస్టులు ఈరోజు అదే కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్లో పరిపాలన చేయడానికి పొద్దున్న లేసి అక్కడే ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు కూడా తిరుగుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చన్నా? అది తప్పదు. వాళ్ళు దీంట్లో కనపడా కేసీఆర్? కనపడతాడు. ఎందుకు కనపడాడు? అదేంటంటే నోటి మాట అన్నంత మాత్రాన కుదరదు. ఒక ప్రభుత్వం చేసినటువంటిది ఇప్పుడు నెహ్రూ జరిపేస్తా అంటే, మోడీ వచ్చి నెహ్రూ జరిపేస్తా అంటే కుదురుతుందా? నెహ్రూ మొత్తం ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా అనేక శంకుస్థాపనలు చేసిండు. నెహ్రూని జరిపిస్తా అంటే కుదరని ముచ్చట కదా. అదే సేమ్ అదే ఇక్కడ తెలంగాణ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. తెలంగాణ అనేది మనము ఇంత పెద్ద జనాభాలో నా ఉద్దేశం ప్రకారము
ఆ ఉద్యమము చాలా మంది చిన్నగా కనిపిస్తుండొచ్చు కానీ ఇది ఒక ప్రపంచ విప్లవాలతో సమానము. తెలంగాణ ఉద్యమం అనేది, తెలంగాణ తెచ్చుకోవడం అనేది ప్రపంచంలో విప్లవానికి ఇది ఒక విప్లవాల్లో ఇది ఒక ఎట్లా విప్లవము. మనం కొట్లాడింది పెట్టుబడిదారులతో కొట్లాడినాం, రాజకీయ పెట్టుబడిదారులతో కొట్లాడినాం, ఇండస్ట్రియల్ పెట్టుబడిదారులు, ఆధిపత్యం. హైదరాబాదు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి గుప్పెట పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద కొట్లాడినటువంటి పోరాటం. అది కూడా ఎట్లాంటి పోరాటం వల్ల తుపాకి పట్టో సంపో ఇంపో కాదు. భారత్ ప్రపంచవ్యాప్తంగా విప్లవాలన్నీ తుపాకి పెట్టి చంపి ఆ తర్వాత వచ్చినటువంటి విప్లవాలు ఎక్కువ ఉన్నాయి. ఇట్లాంటి ఇంత పెద్ద దేశం, ఇన్ని కోట్ల మంది జనాభా, ప్రాణ నష్టము, రక్తపాతం లేకుండా తెలంగాణ అదొక పెద్ద నిజంగా కూడా అదొక పెద్ద విప్లవం. ఇది విప్లవాన్ని కేసీఆర్ మన మైండ్ సెట్లు, తెలంగాణ ప్రజల మైండ్ సెట్, డిఫరెంట్ మైండ్ సెట్లు, రకరకాల ఆలోచన విధానాలు అన్నిటిని ఏకం చేసి ఇటువంటి పెట్టుబడిదారులను ఒక్కొక్క లాస్ట్ వరకు వాళ్ళు లాస్ట్ బాల్ 6, లాస్ట్ బాల్ వరకు ఆపుతాం మేము, లాస్ట్ బాల్ 6 పెప్పర్ స్ప్రే దాకా నడిచింది కదా. ఇట్లాంటిది అయినా తెలంగాణ సమాజం అంత ఏకతాటి మీద చేసి అదొక విప్లవం సాధించినామండి మనము. ఇది 140 కోట్ల జనాభా అయిపోయి భారతదేశము, మన అందులో తెలంగాణ అయ్యేసరికి మనకి చరిత్ర కొంచెం అందరికి చిన్నగా కనిపించినట్టు వస్తుంది. ఇదే లాటిన్ అమెరికాలో, ఇదే యూరోప్లో ఇట్లా జరిగితే మాత్రం ప్రపంచ రోజు చిన్న చిన్న దేశాలది ఎంత పెద్దగా వస్తున్నాయండి ప్రపంచ వార్తలలో చూస్తున్నాము. అట్లాంటి పోరాటం మనం చేసింది, మనం సాధించుకున్న విజయం కూడా అట్లాంటి విజయము. అట్లాంటి విప్లవంతో వచ్చినటువంటి రాష్ట్రము 10 ఏళ్లలోనే మళ్ళీ మనం వెనక్కి పోవాల్సిన, మన వనరుల మీద దోపిడీకి గురయ్యే పరిస్థితి మళ్ళా మొదలైంది. గనులు, సహజ వనరులను మొత్తం మనల్ని మళ్ళీ కిషన్ రెడ్డినే పెట్టిరు. మన తెలంగాణని కంట్లో పొడవడం అంటే ఇదే. ఇప్పుడు మొత్తము మనం ఎంత కాపాడుకున్నామో, ఇప్పుడు అమెరికా చూడండి, అమెరికాలో ఏది కూడా వాళ్ళ సహజ వనరులను తోతలేదు, ఇంతవరకు తోమలే. వాళ్ళు మొత్తం బయట ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు అట్లా రిజర్వ్, మనం కూడా మంచిగా రిజర్వ్ చేసి పెట్టింది. ఇవన్నీ ఆగం కాకుండా ఉన్నాయి 10 ఏళ్ళు, లేకపోతే వేరే ఎప్పుడో ఆగం అవుతుండే. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు వెయిట్ చేసి కాంగ్రెస్ పార్టీ అడ్డికి పావు షేర్ అమ్మినట్టే, చూసి చూడనట్టు ఇవన్నిటిని ఇచ్చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఏవో తీసుకునేటట్టే కనిపిస్తుంది. అది సమాజం తెలుసుకుంటుంది. సహజ వనరుల మన సహజ వనరుల మీద గుజరాత్ మాఫియా పెత్తనం చేయబోతుంది. చెప్తారు అది పోగొట్టుకుందామా, ఈ సహజ వనరులను మనం పోగొట్టుకుందామా. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని సహజ వనరులు అదాని చేతుల్లోకి పోయినాయి, తెలంగాణలోనే పోలే. అడ్డుకున్నాడు ఇన్నాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది అనేదే చూస్తున్నాడు. అందుకే చోటాబాయ్ బడాబాయ్ అనుకున్నాడు. ఆయన కూడా ఎక్కువ విమర్శిస్తలేడు. స్విట్జర్లాండ్ లో దావోస్ లో మిలాఖత్ అయిపోయిండు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితట్టే ఉన్నాయి. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ వ్యవహారం త్వరలో బయటపడితే ఒక్కొక్క ఈ గనులదేంది, గనుల శాఖ ఎందుకు తీసుకుంటూ, దీని వెనుక గనుల శాఖ వెనకాల ఇప్పించింది ఎవరు, ఇక్కడ ఏమున్నాయి గనులు, ఈ వ్యవహారం అంతా ఇన్ని రోజులు ఇక్కడ రానియలేదు జాతీయకు సంబంధించినటువంటి కార్పొరేట్ శక్తులను. ఇప్పుడు వాళ్ళు దొరికింది సినిమాలో చూపించినట్టే, అసలు పక్కకు తప్పగానే వచ్చి పెత్తందారులు వచ్చి మీద పడ్డట్టే, రాక్షసులు వచ్చి మీద పడ్డట్టే తెలంగాణ మీద పడి దోసుక తినే కార్యక్రమం మొదలు పెట్టారు. ఇప్పుడు సమన్వయ లోపం అనేది ఈ ప్రభుత్వంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. పర్టికులర్గా శాంతి భద్రత విషయంలో చూస్తున్నాం. రోజుకు దగ్గర చాలా దారుణ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంత 10 ఏళ్ల పాటు సాఫీగా నడిచినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మెదకులో మత ఘర్షణ కాడికి వచ్చిందన్న పరిస్థితి. అవును, ఎట్లా చూడొచ్చు దీన్ని? ఫాలో అప్ లేదు కదా, గాలికి వదిలేసినట్టే. సమన్వయం లేక ఏ అంశాలు ఏది పడితే అది రోజు ఒక ధర్నా అవుతుందండి సీఎం ఇంటి ముందు. అవును, సీఎం ఇంటి ముందు రోజు ఒకరు ఆందోళన చేస్తున్నారు. కొంతమంది రాణిస్తలేరట, ఇక మొదలైంది. రోజు అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్లు, టీచర్లు, గాంధీ భవన్లో చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. ఇవన్నీ చూసుకునే లోపు శాంతి భద్రతలు, మత గొడవలు ఇక మొదలైనట్టే. ఇక తెలంగాణ అన్ని రకాలు ఏంది నిరంతరం ఒక టెన్షన్ లో పెట్టాలి. ఎందుకు ఈ గనుల దోపిడీని డైవర్ట్ చేయడానికి ఇవాళ గనులది మొత్తం చర్చ అవుతుందని మెదక్లో మతానికి సంబంధించినటువంటి గొడవలు, రేపు ఇంకో కాడ మత గొడవలు. ఈ లోపల అట్లాంటి మెదక్ నడిబొడ్లో ఈ రోజు అదే పని కదా నిరంతరం. ఏంది
మన మైండ్ డైవర్ట్ చేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, వెనకంగా వెనకబడి ఈ దోపిడీ జరగాలి. జరగాలి. అదేంది, ఇది ఎప్పుడు నిరంతరం ఉంటుంది, ఈ మెదక్ తోటి ఆగదు. అవును. ఇప్పుడు నల్గొండలో స్టార్ట్ అవుతాయి, హైదరాబాద్ లో మొదలైతాయి, అక్కడ ఖమ్మంలో కూడా అవుతాయి, ఖమ్మంలో అవుతాయి, ఎక్కడైనా జరుగుతాయి. ఏంటంటే కొత్త మనలో కూడా ఏంటంటే కొత్తదనం అనిపిస్తున్నాయి కొంతమందికి. బాగున్నాయి ఫస్ట్ లో చూస్తే బాగుంటది, హుషారుగా ఉంటది మంచిగా. చాలా గొడవ ఇవన్నీ సినిమాలో చూపించినట్టు ఇంకేదో చూపించినట్టు ఈ గొడవలు, మతానికి సంబంధించిన ఇవన్నీ ఉద్రిక్తలు ఇవన్నీ ఇప్పుడు మెదక్లో అయింది కదా, అటు 23 ఇటు 20 మంది కేసులు పెడతారు, అప్పుడు తెలిసి వస్తుంది. కేసులు మళ్ళీ కేసులే పెడతారు, వీళ్ళేమో మళ్ళీ కేసులు వెయ్యి వాళ్ళకి కావాల్సింది రాజకీయాలంతా అటెన్షన్. ఇది అయిపోయినాక ఇంకో దగ్గర ఇవన్నీ ఏంటంటే గతంలో 90s లో 80s లో జరిగిన ఇవన్నీ మంచిదే కదా, ఈ తరం జనాలకు కూడా తెలుస్తుంది ఇవన్నీ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంటుంది ఇవన్నీ. అందుకనే చూసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజానికి ఉన్నది. చైతన్యవంతం కావాలి, లేకపోతే మన సమాజం మనం ఇంత చైతన్యమై ప్రపంచ విప్లవం లాంటి తెలంగాణ తెచ్చుకొని మళ్ళీ ఊకనే గాలిలో వదిలేస్తే ఆగమాగం అయిపోయినటువంటి పరిస్థితి. రైట్ అన్న, ఇప్పుడు ఈ రోజు 6 నెలలు పరిపాలన, 6 స్కాములు, అసలు 6 గ్యారెంటీలు అనేది పక్కన పెడదాం. ఒకటి ఫ్లై యాష్ స్కామ్ అని చెప్పేసి, ఇంకొకటి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి, ఇంకొకటి మన ఇది సివిల్ సప్లై సంబంధించి అదొక స్కామ్ అని చెప్పేసి, తర్వాత రకరకాల ఒక 4-5 స్కామ్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ ట్యాక్సులు, ఈ బ్రూ ట్యాక్స్లు అని చెప్పేసి, ఆ ట్యాక్స్లు అని చెప్పేసి, ఈ ట్యాక్స్లు అని చెప్పేసి, ఇదొక రకమైనది. అది మళ్ళీ ఇప్పుడు ఏది పెద్ద భారం ఏంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వేస్తామని చెప్పి, భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అని చెప్పేసి, ఇవన్నీ చూస్తుంటే ప్రజలు మార్పు అని కోరుకున్న ప్రజలు ఈరోజు హ్యాపీగానే ఉన్నారా ఇవన్నీ చూస్తుంటే? ప్రజలు ఇప్పుడు ఏమనుకోరు, ఏదైనా భరించినట్టుగా అనిపిస్తారు. మరి ముందు నుంచే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళంతా 10 ఏళ్ల నుంచి ఆవురు అన్నట్టు అధికారం దూరం అయ్యారు, ఆవురు అన్నట్టే ఉన్నారు. ఎవరి కాళ్ళు ఎక్కడ కావాల్సింది అక్కడ కొట్టుకునే పరిస్థితి. వాళ్ళకు కూడా ఏం అర్థమైంది, ఎంత డెవలప్ చేసినా ఏ సంక్షేమం చేసినా లాస్ట్కి ఎట్టుంటుందో తెలియదు, ఓడతామో తెలియదు. ప్లస్ కాంగ్రెస్ పార్టీకి ఏంది, మళ్ళీ ఎంబటే రెండోసారి రావాలన్నంత కష అయితే ఉండదు. ముందు అయితే ఇప్పుడు ఉంది, అరే ఇంత అనుకుంటు ఇంత డెవలప్ చేసి ఇది చేసినా తీర్పు ప్రజలు ఏం తలుచుకుంటారో తెలుస్తారు. అదే అంటున్నా కదా మనము. ఇప్పుడు సంక్షేమమే పరమావధి అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఓడకూడదు, అదే వస్తుంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు సంక్షేమమే చేస్తే గ్యారెంటీ లేదు కదా, గ్యారెంటీ లేదు. ఇచ్చినట్టు చేయాలి, చేసినట్టు చేయాలి, మనం కొట్టుకునే కాడికి కొట్టుకోవాలి. పరిపాలించిన పరిపాలించినాం, ఓడిపోతే 5 ఏళ్ళు ఓడిపోతాం, మళ్ళీ జనం విసుకొచ్చినప్పుడు మళ్ళీ మనల్ని ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ తోటే ఇది జరుగుతుంది. ఎవరి కాళ్ళు ఎక్కడికక్కడ ఈ రకమైనటువంటి రవాణాకు సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు, అటు అందరు ఈ రకమైనటువంటి వాతావరణము తెలంగాణలో ఇంకా ముదురుతాయి చూడు. ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఏమంటే ఇంతవరకు వాళ్ళకు చైర్మన్లకు రావట్లేదు. అవును, జీవో రాలేదు. 4 రోజులు అయితే వాళ్ళు మొత్తుకుంటారు ఇక. ఎందుకంటే ముందు క్రీమ్ అయ్యేది అయిపోతుందిరా, మాకేం వస్తుంది అనేది వాళ్ళు చూస్తున్నటువంటిది. మాదేని పరిస్థితి అనేది ఇంకో 2 రోజులు అయితే వస్తుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారో పెట్టరో తెలియదు. మొత్తం వీళ్ళకు స్థానిక సంస్థల్లో గ్రామాలలో అన్ని పనులన్నీ పేరుకపోతున్నాయి. చెత్త ఏరుకునే కానించి ట్రాక్టర్లు ఈఎంఐలు కట్టే కానించి అన్ని రకాల ఇబ్బందులు రాబోతున్నాయి. వీటన్నిటిని ఎట్లా పరిష్కరి ఈ అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేయాలి. ఒకసారి మత గొడవలు మత గొడవల మీద చర్చ జరగాలి, ఈ కమిషన్ల మీద చర్చ జరగాలి. ఈ అంశాలు అసలు అంశం మీద చర్చ లేకుండా ఇటువంటి సోషల్ మీడియా జమానాలో ఇవన్నీ సాధ్యమన్నా మీడియా డైవర్టేషన్ సాధ్యమంటే ప్రభుత్వం అలానే చేస్తుంది. సోషల్ మీడియా మాట్లాడతాడు, సోషల్ మీడియాలో వస్తుంది, వస్తే వచ్చి అనుకునేటట్టుంటారు. ఎవరైనా ఎక్కువ తక్కువ అయితే కేసులు పెడతారు, ఓవర్ గా మాట్లాడితే కేసులు పెడతారు. ఇప్పుడు వ్యవస్థ అట్లా తయారైంది. ఇదో పేరు ప్రజాస్వామ్యం కానీ మొత్తం లోపడంగా జరిగేది మళ్ళీ ఒకటి. వీళ్ళకి సపరేట్ టీములు పెట్టి ఏ సోషల్ మీడియాలో ఎవడేం మాట్లాడుతున్నా అనేది అవన్నీ జరుగుతున్నాయి. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే కేసు వేసి తోసేస్తారు. 2 రోజులు అల్లరి అవుతుంది, గంతే. ఇవన్నీ ఒక తెగింపు. ఇక తెగిడిచినాక ఏముంటది అన్నట్టే
ఆ రకమైనటువంటి వ్యవస్థలోకి క్రమంగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కటి ఏదైతే లేదు. రైతు బంధు రైతు భరోసా ఇవ్వాలి, అవును వేయలేకపోతుర్రు. అవును అదేంది పంట కోసిన ఎవరు ఎంత పంట వేసినా చూసి అసెంబ్లీ చర్చ అప్పటి వరకు నాట్లన్నీ అయిపోతుంది. అయిపోతాయి అవు. మళ్ళీ నిజంగా ప్రజలు అడుగుతురా అన్న మరి రైతు బంధు? నాయకులు అడుగుతురా? ప్రజలు ఎట్లాగో ప్రజలకు అవసరం. ఎందుకంటే రైతాంగాన్ని రైతులు అసలు రైతు బంధు సాఫీగా అసలు ఎవడు అడగ ముందుకే వాళ్ళకి టంచనగా పడిపోయేది. ఈరోజు రైతు భరోసా అన్నారు, 7,500 అన్నారు. వాళ్ళు నాయకులు అడుగుతున్నారు కానీ ఇంకా రైతుల నుంచి కూడా ఎలాంటి మార్పు. ఇప్పుడు ప్రజలు ఒకేసారి అడిగి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే సిచ్యువేషన్ ప్రస్తుత సమాజంలో లేదు. వాళ్ళు ఓట్ల నాడు చూపిస్తున్నారు అంతే. ఆడ నీకు ఏజెంట్ ఉన్నా లేకున్నా, ఎవడున్నా లేకున్నా ఓట్ల రోజు చూపిస్తారు వాళ్ళ ప్రతాపం ఏంది అనేది. అది నువ్వు ఒక్కోసారి పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా, ఏది ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళు ఆ రోజు మాత్రం ప్రభావం, ఈ 5 ఏళ్ళ పడ్డ ప్రభావం, వాళ్ళు అనుభవించిన బాధలు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఓటర్ అప్పుడు 5 ఏళ్ళు ఓపిక పెడుతున్నారు, 5 ఏళ్ళ నాడు చూపిస్తారు. ఇప్పుడు 5 ఏళ్ళ గతంలో 5 ఏళ్ళు ఎప్పుడు లేని సౌకర్యాలను చూసిన వాళ్ళే ఈ రకమైనటువంటి ఇవి సౌకర్యాలను చూసి ఒక్కొక్క సౌకర్యం క్రమక్రమంగా కట్ అవుతుంటుంది. తెలియకుండా కట్ చేసినా అల్టిమేట్గా లాస్ట్ వరకు అయితే తెలిసిపోతుంది కదా. తెలియకుండా నీకు ఇప్పుడు కొంత ఏం తెలియకుండా కట్ చేస్తుండొచ్చు, ఏం తెలియకుండా ఇబ్బంది పడకుండా కట్ చేస్తుండొచ్చు. కానీ అల్టిమేట్గా 1 నెల పోతుంది, 2 నెలలు పోయిన తర్వాత ఈ 6 నెలలకే రోడ్ల మీదకి ఎంతమంది వస్తారో చూసినావు. ఆశా వర్కర్ల కానించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానించి అందరు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది రాను ఈ పరిస్థితి పెరుగుతుంది తప్ప తగ్గే విషయం కాదు. ఇక రుణమాఫీ చేయాలి, రైతు భరోసా వేయాలి, రుణమాఫీ కూడా సపరేట్, ఏమంటే మళ్ళా బోనస్ ఇచ్చి ఒడ్లు కొనాల్సినటువంటిది ఇంకొక లీక్, ఉద్యోగులకు పెంచాలి. ఇప్పుడు ఒక లీక్ ఈ రుణమాఫీ సంబంధించి కూడా రేషన్ కార్డు క్రైటీరియా, రేషన్ కార్డు రుణమాఫీ కూడా ఏంటంటే 2,500 ఇచ్చినట్టే, గ్యాస్ ఇచ్చినట్టే ఉంటది. అంతే 5-10 మందికి అయితే చేసినాం అనే చేసినాం ఏమనంటే ఆర్గ్యుమెంట్ చేసినామండి. కొంతమంది చేసినాం అనే కాడిగా తీసుకొస్తారు. అట్లాంటి పరిస్థితే తేబోతున్నారు. సరే ఇవన్నీ ఏంటంటే ప్రజల అనుభవంలోకి వస్తాయి. ఈ 5 ఏళ్ళు చూస్తారు, అప్పుడు తీర్పిస్తారు. ఓకే రైట్ అన్న. దీంతో పాటు ఫైనల్గా ఒకటే అంటే ఈ 6 దగ్గర 200 డేస్ అయింది ఇప్పటికి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. ఈ 200 డేస్కి సంబంధించిన దాంట్లో కూడా చాలా వరకు ఈ ప్రభుత్వాలకు చేస్తున్నటువంటి అంటే కొన్ని ఈ డైవర్ట్ పాలిటిక్స్ మీరు చెప్తున్నట్టు డైవర్ట్ మీడియాను డైవర్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనం చాలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు అంటే దగ్గర ఈ 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉంటాయి, 13కు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆ తర్వాత 420 హామీలు ఉంటాయి అన్న దాంట్లో కనిపిస్తూ ఉంది. దీంట్లో ఇప్పటి వరకు సరే ఇప్పటికంటే మొన్నటిదాకా ఎలక్షన్ల పేరు చెప్పిండ్రు, ఇక ఇప్పుడు ప్రజాపాలన చేయాల్సిన అవసరం వచ్చేసింది, ప్రజాపాలన ఇప్పుడేదో చూపించాల్సిన అవసరం వచ్చింది. బట్ ఇదంతా వదిలిపెట్టేసి ఇంకా అసలు జరగాల్సిన దాని మీద రివ్యూలు జరగకుండా, అసలు ఇచ్చిన గ్యారంటీల మీద రివ్యూలు జరగకుండా ఏదో వేరియస్ అంశాల మీద అంటే గత ప్రభుత్వానికి సంబంధించి అయినాయి, లేకపోతే సెక్రటేరియట్లో మీరు అన్నట్టు చెప్తున్నాం కదా కమిషన్లకు సంబంధించి కూడా, లేకపోతే ఇస్తున్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించిన కమిషన్ల గురించి చర్చలు జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇవన్నీ ఆదాయానికి సంబంధించినటువంటి రకరకాల చెప్పిన గతంలో కూడా కొండకి ఎంటిక కట్టిర్రు, ఆ కొండ వచ్చింది, ఆ కొండ మీద పడుతుంటే ఏం చేయాలనో తెలియక తప్పించుకోవడానికి కొన్ని అటాను అటానా కానీ అది మీద పడుతూనే ఉంది. ఆదాయం తక్కువ, వీళ్ళు ఉన్నటువంటి ఆదాయానికి వీళ్ళు చెప్పిన దానికి ఉన్న తేడా ఉన్నది. కేంద్రం నుంచి పూర్తి సహకారం వచ్చేటట్టు కనిపించట్లేదు. సో అదే ఆంధ్రప్రదేశ్ 4,000 చేసిండండి చంద్రబాబు నాయుడు. 6 నెలలైనా ఎందుకు చేయలేకపోతుండ్రు? అక్కడ ఏమైనా అదనంగా కేంద్రం ఇస్తుందా అదే చూడాలి. మనం ఇప్పుడు అది కూడా కేంద్రంలో చక్రం తిప్పుతుండు చంద్రబాబు, ఇక్కడ మనం చక్రం తిప్పలేని సిచ్యువేషన్. మనం చక్రం తిప్పే మనకి ఇక్కడ ఎవరన్నా చక్రం తిప్పేటట్టుంటే ఏదన్నా తీరు ఉంటుండే, ఈయన చక్రం తిప్పే సిచ్యువేషన్ లేదు, అపోజిషన్ లోనే ఉన్నాడు. బడేబాయ్ అని అప్పుడు అన్నాడు, ఇప్పుడు బడేబాయ్ అంటే మరింత అదవుతుంది అనేది ట్యాక్స్ డెవల్యూషన్ ఎంత రావాలో అంత ఇస్తారేమో, అది కూడా సతాయించి ఇస్తున్నట్టే కనిపిస్తుంది. వాళ్ళకు ప్రమాణం చేసిన వెంటనే ట్యాక్స్ డెవల్యూషన్ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది. మరి మనం తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోవాలి. ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు చక్రం తిప్పుతున్నారు, ఆ చక్రం తిప్పేటువంటి వాళ్ళకి ఏమో డబ్బులు వస్తున్నాయి, మనం చక్రం తిప్పలేకపోతుంటివి. మనం 8 మందికి వేసిన బండి సంజయ్ ఉన్నా, కిషన్ రెడ్డి ఉన్నా, మన ఆస్తులేమో అమ్ముకోబోతుంటారు. మనకు సహజ వనరులనేమో వాళ్ళు దోసుకుపోయే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మనకు ఒక్క పైస ఇస్తలేరు.
మరి ఇది ఆలోచించుకోవాలి తెలంగాణ సమాజం కూడా. అవును. మరి ఏంది ఉపయోగము, ఏమైంది ఈ రకంగా మనకు తెలంగాణ అస్తిత్వం 10 ఏళ్ళకే నీటిపాలు చేసుకున్నట్టేనా? ఇప్పుడు ఒకవైపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కామ్గా ఉన్నారు, ఉత్తుత్త సమీక్షలు పెట్టుకుంటూ ఆదాయ వనరులు ఏమున్నాయి, ఏ భూముల రేట్లు ఎడ పెంచాలి, రిజిస్ట్రేషన్ రేట్లు, భూములు తనఖా పెట్టి అప్పులు తెచ్చుడట. మరి అది ఎట్లా తెస్తారు? తనఖా పెట్టి ఎన్ని వేల కోట్ల అప్పులు తెస్తారో దానికోసం చూస్తున్నారు. కేంద్రం నుంచి ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధి మాత్రం ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ చేస్తారు. ఎఫ్ఆర్బిఎంకి సంబంధించినటువంటి వ్యవహారం కొంచెం అటు ఇటు రిలాక్సేషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కేంద్రం నుంచి. ఇటువంటి నేపథ్యంలో ఏ రకంగా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తారు? ఈ ఇంప్లిమెంటేషన్ లేదు చేయబట్టి ఏమైనా గొడవలు అయితే కానీ ఆ గొడవల చుట్టే 4 రోజులు తిప్పుదాం, ఇంకేదన్నా అయితే ఇప్పుడు రాయసింగ్ పోవద్దని అటే తిప్పుతారు, మెదక్ పోవద్దని. మెదక్ లేని గొడవని పెద్దగా చేసి చూపిస్తారు. ఇది మెదక్ అయిపోగానే మళ్ళీ బైన్సా వస్తుంది, ఈ లోపు బోనాలు వస్తాయి. బోనాలు అప్పుడు ఏదైనా హైదరాబాద్ లో జరిగితే ఇవే ఇట్లనే చేస్తారు. ఈ 5 ఏళ్ళు ఇట్లనే తప్ప ఇక విత్తనాల కొరత ఉంది, ధర్నా చేస్తుండ్రు, అంటే విత్తనాలు ఎక్కువ తక్కువ ఇస్తే మళ్ళీ పంట కొనాల్సి వస్తుందని ఆర్ఎన్ఆర్ విత్తనాల దగ్గర వరికి సంబంధించిన ఆర్ఎన్ఆర్ విత్తనాలు మార్కెట్ లేకుండానే ఏడ దొరుకుతలేదు. ఎందుకంటే ఆర్ఎన్ఆర్ కే 500 బోనస్ ఇవ్వాలి, ఎక్కువ తక్కువ అంతే మళ్ళీ ఏడ కొనాలి, ఆ పైసలు అన్నట్టు వీళ్ళు ఆదాయ వనరులు చూపించండి అని అంటున్నారు. కానీ ఎక్కడ చూపించే పరిస్థితి లేదు. ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి అడుగుతుంటే కూడా ఆయన ఏం చెప్పలేనటువంటి సిచ్యువేషన్. ఇది కార్పొరేషన్ ఇది సాధ్యం కాదంటే పాత గవర్నమెంట్ వాళ్ళు చెప్పమన్నారా అని వెటకారంగా అధికారులను అంటుండట సీఎం గారు. వాళ్ళు అధికారులు అట్టయిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. నువ్వంటే ఇట్లాంటి పరిస్థితి మాత్రం అస్తవ్యస్తంగా ఐఏఎస్ లకు సంబంధించి ఒక మంత్రి జగన్ కి సంబంధించినటువంటి ఎక్స్ సీఎం ఇల్లు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే ఎక్స్ సీఎం కి సంబంధించిన కూలగొట్టేసి ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీకి సంబంధించిన ఎవరో మంత్రి, అంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి మంత్రి చెప్పిండా, తెలంగాణ మంత్రి చెప్పిండా, లేదా గురు శిష్యుల బంధంతో మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు మేము తెలంగాణలో కూడా మా సత్తా చూపించగలుగుతామని చెప్పి తీసేసిర్రా? ఇవన్నీ చర్చ సోషల్ మీడియాలో అయ్యేసరికి మళ్ళా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మళ్ళీ ఏమనిపించింది, నా శాఖలో మున్సిపల్ శాఖ నా దగ్గర ఉండే, నాకు తెలియకుండా ఎవరో మంత్రి చెప్తే ఆ కూలగొట్టుడేంది అని ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి అక్కడి నుంచి బదిలీ చేసి జిఐడికి రిపోర్ట్ చేయాలి. దీంతో పాటు ఈరోజు తెలంగాణ సెక్రటేరియట్ లో మళ్ళీ ఏపీ ఎస్హెచ్ఓ దానికి సంబంధించిన సెక్షన్ ఆఫీసర్లు తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియా బాగా వినిపిస్తుంది. నిజమేనా? వస్తుంది అది. దాన్ని తీసుకోవద్దని తెలంగాణ సెక్రటేరియట్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఏంటన్నా కదా, ఎందుకంటే ఇప్పుడు ఇక అందరు గురు శిష్యులు అంటున్నటువంటి. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ లో నీకు ఏ పని కావాలన్నా చంద్రబాబుతో ఫోన్ చేయించుకుంటారండి. చంద్రబాబుతో ఫోన్ చేయించుకొని వచ్చేటువంటి పరిస్థితి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి లాగా చాలా మంది చూస్తలేరు. చంద్రబాబు చంద్రబాబుకు లాగానే చూస్తున్నారు. పని ఏమన్నా కావాలంటే చంద్రబాబు దగ్గర నుంచి ఫోన్ చేయించుకొని వద్దామని కొందరు ఏమో ఢిల్లీకి పోయి ఫోన్ చేయించుకొని వద్దాం. మన తెలంగాణ పరిస్థితి ఇట్లా అయిపోయింది. అరే మన 10 ఏళ్ళకే ఓ ముఖ్యమంత్రితో తెలంగాణకి పని కావాలన్నా చంద్రబాబుతో చెప్పించుకుంటాం, లేదా ఢిల్లీకి పోయి కేసీ వేణుగోపాల్ ఇంకెవరితో ఫోన్లు చేయించుకునే పరిస్థితి మాత్రం వచ్చింది. అది మనకి తెలంగాణకు మంచిదా చెడ్డదా అనేది 5 ఏళ్ళు చూడాల్సిందే. అంతే. చాలా మంచి విషయాలు చెప్పారు. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.